సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వినూత్న ఆవిష్కరణలు చేస్తుంది. అందులో భాగంగా షీల్డ్ 2026 పేరుతో ఇవాళ సైబర్ కాన్క్లేవ్ నిర్వహిస్తుంది. బంజారా హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కాన్క్లేవ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు, ఐటీ నిపుణులు, ఇండస్ట్రీస్, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. ఇందులో దేశ విదేశాలకు చెందిన 650 మంది ప్రతినిధులు సహా 250 మందికి పైగా సైబర్ వారియర్స్, విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. కాసేపట్లో ఏపీ కూటమి పార్టీలు భేటీ కానున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులు కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుమల లడ్డు అంశంలో ఇప్పటికే సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదికపైన కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తిరుమల లడ్డు అంశంలో కూటమి పక్షాల మధ్య ఉమ్మడి కార్యాచరణపై కూడా స్పష్టత తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నైజీరియా క్వారా రాష్ట్రంలోని ఓరో నూకా అనే 2 గ్రామాల్లో సాయుధ ముక్కలు నరమేధం సృష్టించాయి. 200 గ్రామాల్లోని 2 గ్రామాల్లో ప్రజలపై దాడులు చేసి 200 మందిని అతి దారుణంగా చంపేశారు. పలు ఇల్లు, దుకాణాలు తగలబెట్టారు. ప్రజలను చుట్టుముట్టి వారి చేతులను వెనక్కి కట్టి ఆ తర్వాత కాల్చి చంపేశారని ఓరా స్థానిక నాయకుడు సైదు బాబా అహ్మద్ తెలిపారు. దాడి సమయంలో కొంతమంది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారని, ప్రస్తుతం వారి ఆచూకీ తెలియడం లేదని వెల్లడించారు. తాజా ఘటనకు సంబంధించి స్థానిక మీడియాలో వీడియోలు ప్రసారమయ్యాయి. అందులో వీధుల్లో పెద్ద ఎత్తున మృతదేహాలు పడి ఉన్నట్లు కనిపించాయి. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల సంఘం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. దుండగులు దాదాపు 5 నెలల నుంచి గ్రామస్తులకు హెచ్చరిక లేఖలు పంపుతున్నారని, అయినా భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఇటీవల నైజీరియా సైన్యం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఆపరేషన్లు నిర్వహించి 150 మందిని మట్టుబెట్టింది. ఈ సైనిక చర్యకు ప్రతిస్పందనగానే తాజాగా దాడులు జరిగాయని క్వారా గవర్నర్ అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత భారీ లాభాల్లో దూసుకుపోయిన సూచీలు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 360 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 120 పాయింట్లు పతనమైంది. భారత్ యుఎస్ డీల్ ప్రభావం మార్కెట్లు డమాల్ అయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.